ఈరోజు మీరు సాక్షాత్తు శ్రీరామచంద్రుని పరమభక్తుడు భక్త రామదాసు పుట్టిన నేల నేలకొండపల్లి గ్రామం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈరోజు ఈ ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నాను. ఆ స్వామివారు పుట్టిన నేల. దయచేసి ఎంతో దూరం ప్రయాణించేలాంటి వీడియోలు చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీళ్ళిద్దరే నాకు ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి భక్త రామదాసుకు సంబంధించిన ధ్యాన మందిరం దగ్గరని చూపించారు. థ్యాంక్ యూ. ఈరోజైతే మనం నేలకొండపల్లిలోని భక్త రామదాసు గారు నివసించినటువంటి ఇంటికి వచ్చాం. ఇక్కడైతే మనం బావి చూస్తున్నాం కదా, ఈ బావిని భక్త రామదాసు గారు నీటి కోసం వాడేవారు. చాలా పెద్దది బావి. ఈ బావిని పాడు చేయకుండా ఉండడం కోసం అయితే పైన మొత్తం ఆర్కాలజీకి సంబంధించిన వాళ్ళు మెస్ పెట్టేసి మొత్తం మంచిగా సేఫ్గా చేశారు. ఎవరు ఈ బావిని పాడు చేయకుండా. ఇక్కడైతే మనకి కనిపిస్తుంది భక్త రామదాసు గారు వాడిన బావి అని. ఇక్కడైతే భక్త రామదాసు గారు ఉన్నటువంటి ఇంటిని చూపిస్తాను. లోపల చూసేటటువంటి అవకాశం అయితే లేదు, ఎందుకంటే మనం చాలా లేటుగా వచ్చాం. కాలాలు వేసుకొని వెళ్ళారు. శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరం అని ఉంది ఇక్కడ. ఇది నేలకొండపల్లిలో ఉంది. ఇదిగో ఇక్కడ నుంచి చూపిస్తాను. భక్త రామదాస్ చాలా మంచిగా డెవలప్ అయితే చేశారు. ఇక్కడ చాలా విశాలమైన ప్రాంతంలో భక్త రామదాస్ గారి ధ్యాన మందిరం, అంటే భక్త రామదాస్ గారు నివసించిన ఇంటిని ధ్యాన మందిరంగా మార్చారు. పక్కనైతే నాట్యం చేయడానికి, భరతనాట్యం, కూచిపూడి నాట్యం చేయడానికి స్టేజ్ నిర్మించుకున్నారు. ఇక్కడ స్వామివారిది, ఇక్కడ మనం కనిపిస్తే మన వెనక ఆ స్వామివారి యొక్క విగ్రహం దర్శనం ఇస్తుంది. ఇది మొత్తం కూడా భక్త రామదాస్. ఇది వెనక కాంస విగ్రహం అయితే పెట్టారు. విగ్రహం భక్త రామదాసు స్వామి ఇంటి ముందు ఉన్న అతిపెద్ద రాతి స్తంభం. ఈ రాతి స్తంభం పక్కనే ఒక నంది విగ్రహం, ఎదురుగా శివలింగం కనిపిస్తుంది. ఈ నంది విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. నాటి పాలకుల గురించి మనందరికీ తెలుసు. ఎన్నో దేవాలయాలని నాశనం చేసినటువంటి ముష్కరులు ఇక్కడున్న నంది విగ్రహాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక్కడ మనకి శివలింగం కనిపిస్తుంది. దీనికి నిలువెత్తు నిదర్శనమే తెలంగాణ రజాకారుల పరిపాలన. హాయ్ హాయ్. ఏం పేరు? ఖుదిస్య. ఎర్రదిబ్బ అక్కడ పోయింది. ఎర్రదిబ్బ దగ్గర ఏముంటుంది అక్కడ? ఆయన వస్తువులు, ఆయన పార్కింగ్ బాగుంటుంది. ఎక్కడది? ఈ సక్కని పోతే ఆడికిపోతుంది. అదే ఒకసారి ఇటు పక్క రారా తీసుకు. ఇల్లు కూడా వస్తాయి. ఇవన్నీ నీళ్ళేనా ఇవన్నీ? నేను ఏం పేరు? ఖుదిస్య. శ్రావ్య. శ్రావ్య, కుదిష. శ్రావ్య, కుదిష. వీళ్ళిద్దరే నాకు ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి భక్త రామదాసుకు సంబంధించిన ధ్యాన మందిరం దగ్గరని చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.